చెత్త బండి వచ్చింది. అరే పాట పెట్టుకొని పోతే మస్తు ఉంటది రా హైప్. నువ్వు అంత హైప్ పెంచుకొని మళ్ళా నాకు నచ్చలే పిచ్చలే అనకు. హాయ్ ఫ్రెండ్స్, పొద్దున్నే పెద్ద సినిమాకి అయితే బయలుదేరినాం ఫ్రెండ్స్ అంతా. మనకి 11 వరకు సినిమా ఆకలి కాదు. నేను ఇడ్లీ తీసుకున్నా. అబ్బా అటుకుల దోశ మిస్ అయినారా బై, అనవసరంగా ఇడ్లీ తీసుకున్నా. మా మమ్మీకి ఈ రీల్ వీడియోలు అన్ని చూపించిన. అరే ఎన్ని పైసలు వస్తాయిరా ఇట్లా ఎత్తే అని అడుగుతాను. ఇడ్లీ మందం సరిపోతాయని చెప్పు మీ మమ్మీకి. సైక్మన్ నాకు స్టోరీ మొత్తం తెలిసి చెప్పాలా? నా దగ్గర కత్తుంది నరకన్నా. జస్ట్ ప్లాట్ దాని తర్వాత జరిగే ఒక చిన్న ట్విస్ట్ ఉండదు చెప్తా. 5 నిమిషాలు అయితే పోతాం కదా, ఎందుకు సావదెంగుతావు? గాయస్, నేను మనంతో చూసిన సినిమా ఏది హిట్ కాలే ఇప్పటి వరకు. ఎవరితో? మనంతో చూసింది ఒక్క ప్రేమలు తప్ప అసలు ఏం హిట్ కాలే ఇప్పటికి. ఆల్మోస్ట్ ఏంది ఒక 120-150 స్పీడ్ లో వచ్చేసిండు. ఏంది పెద్ద కోసం కరీంనగర్ నుంచి. ఇప్పుడు కూడా పోతుండు, నీకు అర్థమైతే లేదు. నువ్వు ముంగట 2 లారీలు ఉన్నాయి, ప్యాక్ అయిపోతాను నాకు. కొడుతుండ్రా కుమార్ పట్టుకొని సపరేట్. ఆల్రెడీ 5 minutes లేటు, తొందర్రా. ఏమైంది? ఎట్లా అనిపించింది పెద్ద హైప్? రామ్ చరణ్ కష్టంగా అనిపించింది అసలు. నాకు ఎబో యావరేజ్. నేను చెప్పా వాని కష్టం నచ్చింది. స్పోర్ట్స్ డ్రామా ఉన్నది. నాకైతే మస్తు అనిపించింది సినిమా. కష్టం క్లియర్ కనిపిస్తుంది. అరే ఎంత కష్టపడ్డాడు, యాక్టింగ్ ఏంది. ఆ జగపతి బాబు అయితే అబ్బా, ఆయన కూడా మస్తు చేసిండు అసలు. కానీ యాస్టీస్ మళ్ళీ ఇలాంటి స్పోర్ట్స్ డ్రామాలో చాలా వచ్చినట్టు అనిపించింది. ఒక 3-4 సినిమాలు, సుల్తాను అదొకటి ఇదొకటి అట్లా. వరల్డ్ క్లాస్ యాక్టింగ్. చాలా కష్టంగా అనిపించింది. వర్త్ మోటివేషన్. డెఫినెట్లీ అన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి. యాక్టింగ్ మాత్రం పీక్స్. స్పోర్ట్స్ ఆడి ఎయిర్పోర్ట్ తెప్పియచ్చు మంచిర్యాలకి. హాయ్, ఓవరాల్ గా చెప్పాలంటే సినిమా వాచ్ఫుల్ మూవీ. కాకపోతే ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అయినాక కొంచెం భయమైంది. లవ్ ట్రాక్ కానీ ఇది కొంచెం అతికిచ్చినట్టు ఉంటది. జాన్వీన్ అయితే కొంచెం ఏడికిచ్చినట్టే ఉంది సినిమాలో. క్రికెట్ మ్యాచ్ ఉంటది సీన్, అక్కడ నుంచి స్టార్ట్ అయితే అసలు ఆట. పర్ఫార్మెన్స్ అయితే రామ్ చరణ్ ప్రాణం పెట్టేసిండు. జోల్ బాబు క్యారెక్టర్ బాగుంది. ఏరామన్ మ్యూజిక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అక్కడక్కడ ఐ మూమెంట్స్ మంచి కొట్టిండు. రత్నవేలు సినిమాటోగ్రఫీ నేచురల్ లొకేషన్స్ లో బాగుంది. కానీ విఎఫ్ఎక్స్ మాత్రం ఉప్పెన జలజలపాతం అవి కొంచెం మంచిగా డీల్ చేసాడు బుచ్చిబాబు. కానీ ఇక్కడ విఎఫ్ఎక్స్ అయితే బ్యాడ్ అసలు. ఓవరాల్ గా సెకండ్ హాఫ్ అయితే బాగుంది, మంచిది. సినిమా చూడొచ్చు. సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం అటు ఇటు ఉన్నా కానీ సెకండ్ హాఫ్ అయితే మంచిగా డీల్ చేసారు. ఇట్స్ వాచ్ఫుల్ మూవీ.